సో నెక్స్ట్ వన్ ఇండస్ట్రీస్ అనేది ఏదైతుందో బేసిక్ గుడ్ ఇండస్ట్రీస్ ఏదైతుందో క్యాపిటల్ గుడ్స్ ఇండస్ట్రీస్ ఏదైతుందో అది డెవలప్ అయ్యాయి. ఇంకా అక్కడితో మనకి లెట్స్ ఫినిష్ దట్ వన్. సో నెక్స్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగిందా లేదా? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎస్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చాలా భారీగా జరిగింది. ఒకప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వేరు, ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వేరు. ఒకప్పుడు వచ్చేసరికి మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేసాం? కేవలం ఆటోమొబైల్ సెక్టర్ మీద ఫోకస్ చేసాం, సిమెంట్ ఫ్యాక్టరీస్ మీద ఫోకస్ చేసాం, హెవీ ఇంజనీరింగ్ మీద ఫోకస్ చేసాం. ఓకేనా, మినరల్స్ ఏదైతున్నాయో మేజర్ మినరల్స్ ఏదైతుందో దాని మీద ఐరన్ అండ్ స్టీలు, లిగ్నైట్, కోలు, వీటి మీదనే మనం ఎక్కువగా సెకండ్ ప్లాన్ కానీ థర్డ్ ప్లాన్ కానీ మెల్లమెల్లగా ఏం చేసాం? ఇండస్ట్రీస్ని డైవర్సిఫై చేసుకుంటూ వచ్చామా లేదా? ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ అని చెప్పేసి, ఐటీ అని చెప్పేసి, హార్డ్వేర్ ఇండస్ట్రీ అని చెప్పేసి, కేబుల్స్ అని చెప్పి, ఇలా ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్, ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో ప్రైవేట్ వాళ్ళు ఎంటర్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ దే హ్యావ్ డైవర్సిఫైడ్ దేర్ ఇండస్ట్రియల్ సెక్టార్. సో అలా మనకి బేసిక్ గుడ్స్ విషయంలో కానీ క్యాపిటల్ గుడ్స్ విషయంలో కానీ స్వయం సమృద్ధి అనేది సాధించాము. అండ్ దాంతోపాటు కోలు, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, డిఫెన్స్ ఇండస్ట్రీ, ఇలా అన్ని రంగాల్లో మనం డైవర్సిఫై చేసుకుంటూ పోయాం. సో విత్ అడాప్షన్ ఆఫ్ PCMOLOB strategy of development during the second plan period, some basic capital goods industries like iron industry witnessed a remarkable growth and achieved huge success in achieving. Yes, ఆనాటి కాలంలో జవహర్లాల్ నెహ్రూ గారు, PCMOLOB గారు స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశారు కాబట్టి, బేస్ అనేది వేశారు కాబట్టి, ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మనం ఈరోజు స్టీల్ విషయంలో కానీ, సిమెంట్ విషయంలో కానీ, బేసిక్ గుడ్స్ విషయంలో కానీ, క్యాపిటల్ గుడ్స్ విషయంలో కానీ సెల్ఫ్ సస్టైనబుల్గా ఉన్నాం. ఒకటి మీద ఆధారపడట్లేదు. క్రూడ్ ఆయిల్ మీద మాత్రమే మనం ఇప్పుడు ఆధారపడతాం. ఆనాటి కాలంలోనే క్రూడ్ ఆయిల్ విషయంలో కూడా ఏదన్నా సెల్ఫ్ రిలయంట్గా ఉంటే ఈ భారతదేశానికి ఈ దుస్థితి, ఈ పరిస్థితి ఉండేది కాదు. 2000 నుంచి చూసుకుంటే ఈ గల్ఫ్ కంట్రీస్ మనల్ని ఆడుకున్నాయి ఆ యొక్క క్రూడ్ ఆయిల్ పర్ బ్యారెల్ పెంచుకుంటూ పోయి. ఇప్పటికీ కూడా అదే సిచ్యువేషను. బట్ నరేంద్ర మోడీ గారు అందుకే కదా ఆల్టర్నేటివ్ సోర్సెస్ కింద సోలార్ అని చెప్పేసి, గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పేసి, రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మీద ఎందుకమ్మా అంత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు? ఎందుకంటే ఫ్యూచర్లో యుద్ధం జరిగినా కానీ, ఫ్యూచర్లో గల్ఫ్ కంట్రీస్ మనకి ఎప్పుడు హ్యాండ్ ఇచ్చినా కానీ మనము ఈ యొక్క ఆయిల్స్ విషయంలో సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి అనేది కదా మన యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో అందుకే దూరదృష్టి అంటాం, లేదంటే దీర్ఘదృష్టి ఆర్ లాంగ్ టర్మ్ అంటాం, పర్స్పెక్టివ్ అని చెప్పేసి అంటాం. అలా మన వాళ్ళు అప్పుడే ఈ యొక్క హెవీ ఇంజనీరింగ్కి, ఇండస్ట్రీస్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయడం వల్ల మనం సాధించామన్నమాట. లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ అనేది సాధించాం. ఇంకా వీటికి సంబంధించిన పారిశ్రామిక ఉత్పత్తులు, బొగ్గు, ఐరను అండ్ మనం చెప్పుకున్న కోలు, ఎలక్ట్రిసిటీ, పెట్రోలియం, అప్పుడు ఎంత ప్రొడ్యూస్ చేసాము, ఇప్పుడు ఎంత ప్రొడ్యూస్ చేసాము, ఆ లేటెస్ట్ డేటా ఉంటుంది. ఈ పారిశ్రామిక ఉత్పత్తులు ఏదైతేనో, ఆ హెవీ ఇండస్ట్రియల్ గుడ్స్ ఏదైతేనో, క్యాపిటల్ గుడ్స్ ఏదైతేనో దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించిన ఇన్డెప్త్గా, అంటే వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ అనేది ఆల్రెడీ ఇండస్ట్రియల్ సెక్టార్, ఇండియన్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి మనకి ఈ Group 2 ఎగ్జామినేషన్స్లో ఉన్నాయి. కాబట్టి ఆ Group 2 ఎగ్జామినేషన్లో ఇండియన్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ప్రతి ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుందమ్మా. సో అక్కడ మీకు దాని గురించి ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక్కడతోని కేవలం ఒకప్పుడు మన యొక్క అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉంది, ఇప్పుడు మన మేజర్ ఇండస్ట్రీస్కి సంబంధించిన అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉందనే దాని మీదనే నా దృష్టి అంతా కూడా పెట్టడం జరిగింది. ఓకేనా?